రమాదేవి గారు జాయిన్ అయ్యారు. సిపిఎం నాయకురాలు, అలాగే ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్ అసోసియేషన్ ఐద్వా స్టేట్ సెక్రటరీ ఉన్నారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే రమాదేవి గారు, ఒకటి ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఈ 12 మంది మీద దేశంలోనే పరారీలో ఉన్నటువంటి నాన్ బెయిలబుల్ వారెంట్స్, అదొకటే కాదు, ఓవరాల్గా తీసుకున్నది ఏంటంటే ఈ వీళ్ళు వేస్తున్న పిటిషన్లు, ఆయన ఎంపీ అని చెప్పేసి ఆయనకు సకల మర్యాదలతో చేస్తున్నటువంటి కోర్టులు ఇస్తున్న పర్మిషన్లు. ఇక్కడ కృష్ణానీల్ గారు అన్నది కరెక్టే, నేనేం దానికి కాదన్న, కానీ ఆ లిస్టు చూస్తేనే హాస్యాస్పదంగా ఉంది, అది ఆశ్చర్యంగా కూడా ఉంది. ఏది ప్రోటీన్ పౌడర్లు, షూలు, ఏసీలు, లేదంటే కనుక 3 పూట్ల భోజనం అనేది అడగొచ్చు, అందరూ అడుగుతుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇచ్చారు కొన్ని ఫెసిలిటీస్, కాదంటలా. కానీ అసలు ఇంటిలో ఉన్నట్టే కదా అన్ని ఫెసిలిటీ. ఇదంతా ఒక ఎత్తు అయితే అసిస్టెంట్ ప్రొవైడ్ చేశారు, అన్నీ ఓకే సార్ మీరు అన్నట్టు కృష్ణానీల్ గారు. కానీ ఇక్కడ అసిస్టెంట్ని ప్రొవైడ్ చేయడం అనేది జైల్ మాన్యువల్కి విరుద్ధం అని చెప్పేసి అక్కడ ఇప్పుడు ఇన్ఛార్జ్ పిటిషన్ ఫైల్ చేశాడు. కానీ ఏసీబీ కోర్టు ముందే ఇచ్చేసింది. అసిస్టెంట్ ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? ఎప్పుడైనా అంగవైకల్యమో లేదంటే కనుక లేవలేని పరిస్థితితో, సొంత పనులు చేసుకోలేని పరిస్థితితో ఉన్నప్పుడు మాత్రం, అది కూడా ఆ జైల్లో ఉన్నటువంటి హెల్త్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అసిస్టెంట్కి ఇవ్వటం అనేది. మరి ఇక్కడ ఎవరిని అసిస్టెంట్కి ఇచ్చారో తెలియదు. ఇవ్వమని అయితే ఏసీబీ కోర్టు ఆయన అడగటం, వీళ్ళు ప్రొవైడ్ చేయటం. మిథున్ రెడ్డి <50 years old యంగ్ గై, అందుగురించే కదా జైల్లో ఉండి టైం వేస్ట్ చేయడం ఎందుకు, జిమ్ చేసుకుందాం అన్నట్టుగా ఆయన ప్రోటీన్ పౌడర్లను అన్నీ అడుగుతున్నాడు. సో ఆయన ఏదైనా చేసుకోవచ్చు, ఆయన ఇష్టం. కానీ కరెక్ట్గా ఎప్పుడైతే పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడే జైలుకి వెళ్ళటం అనేది ఇక ప్రజలు గమనించుండాలి. 2, ఆయన జైలుకి వెళ్ళిన విషయం కూడా పార్లమెంటులో ఒక బులెటిన్ రిలీజ్ చేశారు, అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం, మిగిలిన ఎంపీలందరికీ తెలియడం కోసం. సో దాన్ని ఒక ఎసెట్గానో క్రెడిట్గా భావిస్తారు. ఏంటో పక్కన పెడితే వీళ్ళు అడుగుతున్న గొంతెమ్మ కోరికలు. రాజకేశ్ రెడ్డి ఏమో వంట చేసుకుంటానని అడిగాడంట. ఈరోజు కట్ చేస్తే ఎందుకని ఈ మాట చెప్పాల్సిందంటే అది నిన్నటి వార్త. కానీ ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నన్ను తిరుపతి సిమ్స్ హాస్పిటల్కి అలౌ చేయండి, అక్కడ నేను ఫిజియోథెరపీ చేయించుకుంటానంటాడు. అసలు వీళ్ళు జైల్లో ఉన్నారా? మరి సామాన్యుడికేమో ఒక రకం, వీళ్ళకి వచ్చేసరికి ఏమో విఐపి ట్రీట్మెంట్లు. ఈవెన్ కోర్టులు కూడా రకరకాలుగా ప్రొనౌన్స్ చేస్తున్నాయి. గాలి జనార్దన్ రెడ్డి గారిని 7 సంవత్సరాలు జైలు శిక్ష పడిన తర్వాత ఎక్విట్ చేయడం ఏంటి? ఎక్విట్ అంటే కేసు నుంచి ఎక్విట్ చేయలేదు, ఆయన అప్పీల్ చేసుకున్నాడు కదా. ఈ లోపల మరి ఫ్యూచర్లో నిర్దోషిగా తేలితే అక్కడ ఏదో కొంపలారిపోతుంది. అసలు ఈ మహానుభావుడు అసలు ఏదో స్కామే చేయనట్టు. ఇవన్నీ చూస్తున్నప్పుడు సామాన్య ప్రజలు కూడా చూస్తున్నాం సోషల్ మీడియాలో కోర్టుల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో మేడం, ఈ సిట్ ఇప్పుడు కృష్ణాంజలి గారు చివరిలో చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ఇది గనక సీరియస్గా తీసుకునే లెక్క అయితే డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు, మరి ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 crores అన్నారు మహా అయితే, అది కూడా పాలసీ గ్రౌండ్ అవ్వకుండానే. ఛత్తీస్గఢ్, అది కూడా సేమ్ ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్స్ సిమిలర్గా ఉంది. అక్కడ గవర్నమెంటే లిక్కర్ బిజినెస్ చేసింది. సాక్షాత్తు భూపేష్ బఘెల్ కొడుకు అరెస్ట్ అయ్యాడు, ది దెన్ చీఫ్ మినిస్టర్ కొడుకు. మరి అక్కడ ఈడీ ఎంటర్ అయ్యింది. మరి ఏంటి ఏపీకి వచ్చేసరిగా స్పెషల్ ఏంటో అర్థం కావట్లేదు. యాజ్ షర్మిలా గారు అన్నట్టు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అన్నట్టుగానే కనపడుతుంది. సో మేడం, ఇక ఇది కూడా అట్లాగే సాగదీసి కృష్ణానీల్ గారు అన్నట్టు వాళ్ళు గనక ఎంటర్ అవ్వకపోతే చేయగలిగింది ఏమి లేదని అనుకోవాలా? నమస్తే అందరికి, ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ. చాలా వివరాలు చెప్పారు. ఏమిటి ఇంత స్పెషల్ ప్రేమ అని. బీజేపీ ముడుపులు తీసుకుందా లేకపోతే సపోర్ట్ చేస్తుందా అనేది చాలా మంది బహిరంగ రహస్యమే. అంటే ఇప్పటికీ ప్రతిపక్షంలో మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి మనందరికీ తెలుసు. గతంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ బీజేపీకి మద్దతు ఇస్తే ప్రతిపక్షంలో టీడీపీ కూడా బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కదా. అంటే రాష్ట్రంలో అందరూ బీజేపీ వాళ్ళే, ఎవరు వేరే పార్టీ వాళ్ళు ఎవరు లేరు ఎంపీలు. ఇది మన ఒక్క మాటలో చెప్పాలంటే పొలిటికల్ సిచ్యువేషన్. అందువల్ల జగన్ ని చంద్రబాబు నాయుడు చేసేది ఏమీ లేదు, కానీ షో పుటప్ చేయడానికి, ప్రజల్లో ఏదో చేసేస్తున్నారు అనేటటువంటి ఒక ఇంప్రెషన్ కలిగించడానికి, అలాగే ఈరోజు వాస్తవంగా చర్చించబడాల్సినటువంటి అంశాలు పక్కదారి పట్టేదానికి కూడా ఇది రోజువారీ ఒక కేసు నడుస్తుంది.
ఆ కేసులో వాస్తవాలు ఏమిటనేది సిట్ విచారిస్తుంది, కోర్టులో వేస్తుంది, అంతవరకు ఓకే. కానీ స్టోరీస్ పుంఖానుపుంఖాలుగా దీని గురించే రాయడంలో, పదే పదే రాయడంలో కూడా డైవర్ట్ చేసేటటువంటి టాక్టిక్స్ ఉన్నాయా? ఇది రాష్ట్ర ప్రజలుగా మనం ఆలోచించాలి. ఇక మీరు ప్రస్తావించినటువంటి అనేక అంశాలు మనందరికీ తెలిసిన విషయమే. స్టాన్ స్వామి ఆయన చెయ్యి వణుకుతూ తాగడం కష్టమై, టీ తాగడం కష్టమై, ఒక స్ట్రా ఇప్పించండి నాకు, ఒక కప్ ఇప్పించండి అని చెప్పేసి అడిగితే దానికి కోర్టు అనుమతించకపోవడం మనం చూసాం. అంటే ఈరోజు వీళ్ళు అడుగుతున్న కోరికలన్నీ మీరు చెప్పారు, ప్రోటీన్ ఫుడ్ దగ్గర నుంచి, జిమ్ దగ్గర నుంచి, లేకపోతే మసాజుల దగ్గర నుంచి రకరకాలు చెప్తా ఉన్నారు. కనీసం అయినటువంటి స్ట్రా ఇవ్వడానికి కూడా కోర్టు తిరస్కరించింది. ఈ రోజు వీళ్ళు ఏ కోరికలు అడిగితే ఆ కోరికలు తీర్చడానికి సిద్ధంగా ఉంది. సాయిబాబా మనందరికీ తెలుసు, ఆయన అంగవైకల్యుడు. అండాసెల్ ఎవరు కనిపించకుండా ఉండేటటువంటి ఒక అండాసెల్లో సాయిబాబాని బంధించారు అని చెప్పేసేటటువంటిది అక్కడ పెట్టారు అనేటటువంటిది మనం అందరం చదువుకున్నది, విన్నది, చూసింది. ఆయన జైలు నుంచి బయటికి రాగానే అనారోగ్యంతో చనిపోయినటువంటి విషయాన్ని మనం చూసాం. మీరు అన్నట్లు వీళ్ళెవరూ అసిస్టెంట్స్ కావాల్సిన వాళ్ళు కాదు. కానీ ఈరోజు కోర్టులు అనేటటువంటివి అందరికీ సమానంగా లేవు, ఉన్న వాళ్ళకి చుట్టాలుగా ఉన్నాయి అనేటటువంటిది. ఆయన ఎంపీ హోదా ఉంది కాబట్టి ఇస్తారా? ఎంపీ హోదా ఉంది కాబట్టి ఇవ్వాలని ఎక్కడ లేదు వాస్తవానికి. ఎంపీలు కాబట్టి, సీఎంలు కాబట్టి, లేకపోతే ఇంకో హోదాలో ఉన్నారు కాబట్టి జైలు మాన్యువల్స్ లో వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలా అనేటటువంటిది ఎక్కడా లేదు. డిస్క్రిప్షన్ అన్నమాట వాస్తవం కోర్టుకి. ఆ డిస్క్రిప్షన్ ఎప్పుడు ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అని చెప్పేసేటటువంటిది మానవత్వంతో స్పందించాల్సినటువంటి సందర్భాల్లో స్పందించట్లేదు. దానికి భిన్నంగా అధికారమో, డబ్బో, లేకపోతే రాజకీయమో మరొకటో ప్రభావితం చూపిస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా చూడొచ్చు. ఇక ఈ స్కామ్ కి సంబంధించి చాలా వివరాలు వస్తా ఉన్నాయి, చాలా వివరాలు మాట్లాడుకుంటున్నాం మనం. మేము మాలాంటి వాళ్ళము అడుగుతున్నది ఏమిటి అని చెప్పేసి అంటే, మీ ద్వారా ఈరోజు ఈ స్కామ్ కావాల్సినటువంటి ఆధారాలు సేకరించి మీరు శిక్ష వేసే పని అయితే, వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి సిద్ధమైతే, ఇవాళ లుకౌట్ నోటీసులు ఇవ్వండి, తీసుకురండి, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళతో చేయండి, ఇవన్నీ ఓకే. అసలు ఇప్పటిదాకా నడుస్తున్న కేసులు ఎందుకు మాట్లాడలేదు? వివేకానంద రెడ్డి హత్య గురించి ఏమీ ఎందుకు జరగడం లేదు? అందులో దోషి జగన్ అనే అంటున్నారు కదా, కానీ ఎందుకని జరగటం లేదు? 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు సీఎంఏ అంటే, ఆనాడు ఎవరైతే హైయెస్ట్ పొజిషన్ లో ఉన్నారో వాళ్ళకి లంచం ఇచ్చారు అని చెప్పేసి తెలిసిన తర్వాత, దాని మీద అమెరికా కోర్టులో వివాదం నడుస్తున్న తర్వాత ఎందుకని ఈ రాష్ట్ర ప్రభుత్వం, పబ్లిక్ గా తెలిసింది కదా, మీరు అదానితో ఒప్పందం రద్దు చేసుకోవచ్చు, ఆ అదాని మీద పుచ్చుకునేటువంటి జగన్ మీద, ఇద్దరి మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు, కానీ ఎందుకని చేయడం లేదు? ఇవి కనుక మనం చూసినట్లయితే దోబూచులాట వ్యవహారంగా ఉంది తప్ప వాస్తవంగా జరిగినటువంటి స్కామ్ అంటే, ఇందులో ప్రధానమైంది ప్రజలకు సంబంధించినంత వరకు ఇందులో ప్రధానమైంది ఏమిటి అని చెప్పేసి అంటే, అన్హెల్దీ లిక్కర్. అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రజల ఆరోగ్యాన్ని మరింత, ఆల్కహాల్ ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. ఇవాళ మంచి మద్యం ఇస్తామన్నా అది కూడా ప్రజల ఆరోగ్యం పాడైపోతుంది. అంతకంటే వరస్ట్ మద్యాన్ని ఆనాడు జగన్ ప్రభుత్వంలో చీప్ బ్రాండ్స్ సరఫరా చేసి, ఆ చీప్ బ్రాండ్స్ సరఫరాకి ఆమోదించినందుకు కమిషన్స్ తీసుకుంది ప్రభుత్వం. ఇది కదా ఆరోపణ. దీనికి కావాల్సినటువంటి ఆధారాలన్నీ ఈరోజు టెక్నాలజీని బేస్ చేసుకొని చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అవన్నీ చేసి వాస్తవాలు ఏంటో ప్రజల దగ్గరికి తీసుకొచ్చి అవి చార్జ్షీట్ ఫైల్ చేసి మీరు ఆ కేసుని చివరిదాకా నడిపించి ఎవరైతే నేరస్తులు ఉన్నారో ఆ నేరస్తులందరికీ శిక్షలు వేస్తే జనం చాలా సంతోషిస్తారు. కానీ జరగడం లేదే. ఇప్పటిదాకా సగం కేసు, వివేకానంద రెడ్డి కేసు పుంఖానుపుంఖాలుగా మనం చూసాం కదా, ఎన్నికలు జరిగేదాకా పుంఖానుపుంఖాలుగా చూసాం కదా. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఎందుకని ఆ కేసు అసలు ఎక్కడా కనిపించట్లేదు? మనకి ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఏం చేస్తున్నారు అని చెప్పేసి, ఏం చేయమంటారు? మా ముందున్నటువంటి పిటిషన్లని ఎలా మేము పరిష్కారం చెయ్యాలో మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇదేమి చేద్దాం అనుకుంటున్నారు? ఎప్పటిదాకా ఎంక్వైరీ నడుస్తుంది? ఈ సంగతి ఏదో తేలిస్తే మేము పరిష్కారం చేయడం సాధ్యమవుతుందని కోర్టు వివేకానంద రెడ్డి కేసులో సిబిఐని అడిగింది. అంటే సిబిఐ కానీ
లేదు ఈరోజు విచారణ చేసేటటువంటి సిట్ కానీ ఇవన్నీ ప్రాపర్ గా చేస్తున్నాయా లేదా అనేది మనం ఎవరం చెప్పగలిగే పరిస్థితుల్లో లేవండి. అందుకు తగినటువంటి ఆధారాలు అన్ని తీసుకొచ్చి పెట్టినట్లయితే ఎవరు తప్పించుకోలేరు. రైట్. కానీ వాటిని ఏదో ప్రచారం కోసం పెట్టేసి మనం అందరూ మాట్లాడుకొని మన సమయాన్ని వృధా చేసుకొని చివరికి అందరూ పెద్ద మనుషుల్లాగా బీజేపీ వాళ్ళ సహకారంతో, లేదు తెలుగుదేశంలో భాగస్వామి కదా ఈరోజు కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కదా, మరి Right. భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ మద్దతుగా ఉన్న తర్వాత జగన్ గాని లేకపోతే మిథున్ రెడ్డి గాని ఈరోజు వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ చెప్తున్నారు ఇదంతా కుక్కడప్ స్టోరీ, మా వాళ్ళంతా కడిగిన ముత్యాల్లాగా బయటకు వస్తారు కాబట్టి దీని గురించి ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వైసీపీ నాయకులు అందరూ మాట్లాడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే సామాన్య ప్రజలు ఏం జరుగుతుంది అనేటటువంటి తెలియనటువంటి ఒక అయోమయ స్థితికి నెట్టబడుతా ఉన్నారు. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫ్రాంక్ గా ఎంక్వైరీ చేసేటటువంటి ఏ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఇవాళ మనకి ఆంధ్ర రాష్ట్రంలో గాని దేశంలో గాని మిగిలినటువంటి పరిస్థితి లేదు. అందుకని మనం ఎవరు హోప్ఫుల్ గా లేం నిజమైనటువంటి దోషులు శిక్షించి పడతారు అని. 4 రోజులు జైల్లో ఉండొచ్చు, లేకపోతే 4 నెలలు జైల్లో పెట్టచ్చు, ఆ తర్వాత బెయిల్ తీసుకొని బయట వస్తే కేసు దారి కేసు, స్కామ్ దారి స్కామ్, చీప్ లిక్కర్ నిజంగా తాగినవాడు చచ్చిపోతే చచ్చిపోయాడు, ఆరోగ్యం పాడైపోతే పాడైపోయింది, జనం డబ్బులు పోతే పోయినాయి. దీనికి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు కానీ జవాబు చెప్పేవాళ్ళు కానీ ఉన్నట్లు మనకేమి జవాబుదారీతనం ఉన్నట్లు కనిపించట్లేదండి. రైట్, థ్యాంక్ యూ.